హలో అండి. ఈ వీడియోలో మనం గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం. ఇది కిడ్స్కి కూడా చాలా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. 500 గ్రామ్స్ ఆఫ్ రవ్వ ఇడ్లీ తీసుకున్నాను అండ్ కర్డ్ కూడా తీసుకొని ఇలా బాగా మిక్స్ చేశాను. కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచేయండి. ఆలోగా మనం టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి బాగా కట్ చేసుకొని సన్నగా ఇందులో వేసేసుకుందాం. ఇదంతా కూడా నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం బ్యాటర్ కొంచెం లూజ్గా రావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నీట్గా తిప్పేద్దాం. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఆ తర్వాత ఇప్పుడు పొంగనాల బాండిల్ పెడదాము స్టవ్ మీద. కొంచెం ఆయిల్ వేసి ఈ పిండిని కొంచెంగా వాటిలో వేద్దాం. చిటపట్లాడుతాయి. అండ్ ఇది ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పాలి. కాలినప్పుడు మనకు తెలుస్తుంది, పిండి పిండిగా లేకుండా కొంచెం ఆరిపోతుంది అనమాట. అప్పుడు తిప్పేసుకోవడమే. అటువైపు తిప్పేసుకోండి. నెక్స్ట్ అటువైపు కూడా నీట్గా ఎర్రగా కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్. ఇందులో మనం రవ్వ యాడ్ చేసాం కాబట్టి ఇవి చాలా క్రంచీగా ఉంటాయి. అండ్ వీటిల్లో ఆనియన్స్, టొమాటో అన్నీ ఉండడం వల్ల టేస్టీ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.